మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ క్రిస్మస్ ఆఫర్ ఇచ్చింది. ఉచిత విమానయాన ప్రయాణంతో స్టైఫెండ్ను 3 రెట్లు పెంచింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే వర్తిస్తుందని ప్రకటించింది. ఈ ఆఫర్ను ఉపయోగించుకోకుంటే అరెస్టు చేసి అమెరికా నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాదు మళ్లీ అమెరికా ముఖం చూడలేరంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అక్రమ వలసదారులను అమెరికా నుంచి సాగనంపేందుకు ట్రంప్ సర్కార్ సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఇంతవరకు నిర్బంధించి జైళ్లల్లో పెట్టిన అమెరికా తాజాగా క్రిస్మస్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన స్టైఫండ్ను మూడింతలు పెంచింది. అమెరికా వీడేందుకు అంగీకరించిన అక్రమ వలసదారులకు $1000 స్టైఫండ్ ఇస్తామని మే నెలలో ప్రకటించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఆ మొత్తాన్ని $3000 పెంచింది. భారత కరెన్సీలో సుమారు 2,70,000. ఉచితంగా విమాన ప్రయాణానికి ఇది అదనమని తెలిపింది. క్రిస్మస్ హాలిడే ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుందని సామాజిక మాధ్యమంలో ఎక్స్ ద్వారా ట్రంప్ సర్కార్ ఓ ప్రకటన చేసింది. CBP హోమ్ యాప్ ద్వారా స్వీయ బహిష్కరణ అనేది సెలవు సీజన్లో అక్రమ వలసదారులు వారి కుటుంబాలకు ఇవ్వబోయే గొప్ప కానుక అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS పేర్కొంది. ఇది ఎంతో వేగంతో కూడిన సులభతర ప్రక్రియ అని తెలిపింది. అందుకోసం కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ CBP హోమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు వెల్లడించాలని సూచించింది. మిగతా ప్రక్రియ మొత్తం తాము చూసుకుంటామని DHS తెలిపింది. స్వచ్ఛందంగా అమెరికాను వీడేవారిని నిర్బంధించబోమని, బలవంతంగా స్వదేశానికి తరలించే వారి జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. అంతేకాదు వారిపై విధించిన జరిమానాలను ఎత్తివేస్తామని DHS ప్రకటించింది. ఈ హాలిడే సీజన్ ఆఫర్ను ఉపయోగించుకోని వారికి అరెస్ట్, బహిష్కరణ మాత్రమే ప్రత్యామ్నాయమని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్ట్ నియోమ్ హెచ్చరించారు. అలాంటి వారు అమెరికాను మళ్లీ ఎప్పుడూ తిరిగి చూడలేరని స్పష్టం చేశారు. DHS ప్రకారం దాదాపు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడగా వారిలో 10,000 మంది జనవరి నుంచి CBP హోమ్ యాప్ను వినియోగించుకున్నారు.